నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ శ్రాంతి కృష్ణ. సో ఈ రోజు మల్టిపుల్ జాబ్ ఇన్ఫోస్ తో మీ ముందుకు వచ్చాను. అస్తమానం బీపీఓ కస్టమర్ సపోర్ట్ జాబ్స్ అంటున్నారు కదా. సో ఈసారి రియల్ టైమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అనలిస్ట్ ఇంజనీర్, ట్రైనీ జాబ్ అట్లాంటి జాబ్ ఇన్ఫోస్ తో ఈ వీడియో అయితే తీసుకొచ్చాను. వీడియో డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుంటది. సో ఈ రోజు ఈ వీడియోలో 3 డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ 3 డిఫరెంట్ కంపెనీస్ మాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి సిస్టమాటిక్స్ కంపెనీ నుండి, సెకండ్ యాసిస్ కంపెనీ నుండి, అండ్ థర్డ్ వరల్డ్ ఫేమస్ కంపెనీ గోల్డ్మన్ సాక్స్. సో ఈ 3 డిఫరెంట్ కంపెనీస్ జాబ్ రోల్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిక్వైర్మెంట్ గురించి పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ జెన్యూన్ అండి. సో ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేస్తే గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా అడిగారు అనమాట. సో నేను ఒక్కొక్క జాబ్ రోల్ చెప్తున్నప్పుడు ఏ స్ట్రీమ్స్ అడిగారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పాస్డ్ అవుట్ బ్యాచెస్ వచ్చేసి 2020, 2021 అండ్ 2022. సో ఎప్పటి నుండో మీలో చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా సాఫ్ట్వేర్ డెవలపర్, ట్రైనీస్ కింద, అనలిస్ట్ ఇంజనీర్స్ కింద అప్లై చేయడానికి. సో ఇవైతే చాలా మంచి ఆపర్చునిటీస్ అండ్ మోర్ ఓవర్ ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్లోనే పోస్ట్ చేయడం జరిగింది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్, ఎందుకంటే చాలా మంచి ఆపర్చునిటీ. సో మనమైతే ఫస్ట్ సిస్టమాటిక్స్ కంపెనీ వాళ్ళు మనకి ఏ జాబ్ రోల్ అండ్ రిక్వైర్మెంట్ పోస్ట్ చేశారో చూసేద్దాము. ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అండి. సో పైన చూస్తే మీకు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ అని కనిపిస్తుంది. సో ఇనీషియల్ గా మనం ట్రైనీ కింద జాయిన్ అవుతాం అన్నమాట ఈ కంపెనీలో. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు 0 years అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు. అండ్ 40 ఓపెనింగ్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ ఉన్నాయి. అండ్ బేస్ లొకేషన్ వచ్చేసి ఇండోర్ అని చూపిస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ మనకి పాండమిక్ వల్ల మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ హోమే ఉండొచ్చు. అండ్ స్కిల్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఎలిజిబిలిటీతో పాటు స్ట్రీమ్స్ కూడా మెన్షన్ చేశారు. ఒకసారి చూసేసేయండి. బీఈలో సిఎస్ అండ్ ఐటీ బ్రాంచెస్ వాళ్ళు ఎలిజిబుల్ అండ్ పాస్డ్ అవుట్స్ వచ్చేసి 2020 అండ్ 2021. అండ్ ఇంకా ఎక్సలెంట్ వర్బల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ అవైలబుల్ టు జాయిన్ ఇమీడియట్లీ అంటే మీరు సెలెక్ట్ అయిన వెంటనే ఇమ్మీడియట్ గా జాయిన్ అయిపోవాలన్నమాట ఈ జాబ్ లో. సో ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చాలా క్లియర్గా అండ్ షార్ట్ అండ్ స్వీట్గా అయితే మెన్షన్ చేశారు. మీరైతే సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఉండాలి, కొత్త టెక్నాలజీస్ అనేవి నేర్చుకుంటూ ఉండాలి. మీకు ఏదైతే వర్క్ అసైన్ చేశారో అవి డెడ్ లైన్ లోపు ఫినిష్ చేయగలగాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కొన్ని అసెస్మెంట్స్ అనేవి ఇస్తారు ట్రైనింగ్ పీరియడ్లో, అవి కూడా కంప్లీట్ చేయాలి. అండ్ వెబ్ రిలేటెడ్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి ముందుకు రావాలన్నమాట. ఏదేమైనా సరే మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. సో అదే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వీళ్ళైతే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చాలా సింపుల్ గా అండ్ క్లియర్ కట్ గా షార్ట్ అండ్ స్వీట్ గా అయితే మెన్షన్ చేస్తారు. సో సిస్టమాటిక్స్ కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే ఇక్కడైతే డిస్క్లోజ్ చేయలేదు. బట్ ఇంటర్నెట్ లో సర్చ్ చేయడం ద్వారా నాకు తెలిసింది ఏంటి అంటే రిటర్న్ టెస్ట్ అండ్ టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ హెచ్ఆర్ అనేది ఉండొచ్చు. అండ్ ఇట్ డిపెండ్స్ అండి, వేకెన్సీస్ బట్టి వాళ్ళు ఫిల్టరింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఇది కూడా మీరు గమనించండి. ఒకవేళ ఎలిజిబుల్ అనుకుంటే మీకు రైట్ సైడ్ అప్లై నౌ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసి అప్లై చేయండి. చాలా సింపుల్ గా ఉంది ఫామ్, 1 step ఫామ్. అండ్ రెజ్యూమే అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు నన్ను కమెంట్ సెక్షన్ లో అడగండి. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ కాబట్టి నేను ఇంకా పర్టికులర్ గా ఫామ్ ఫిల్ చేయడం అయితే చెప్పట్లేదు. బట్ ఫామ్ ఫిల్ చేసినంటే మనకి రెస్పాన్స్ వస్తుంది. నేనైతే అప్లై చేశాను, ఆ రెస్పాన్స్ కూడా నేను ఇక్కడ మీకు పేస్ట్ చేస్తాను ఆ ఫోటో అనేది, సో దట్ మీరు కూడా జెన్యూన్ అని నమ్ముతారు. అండ్ మోర్ ఓవర్ ఇది వాళ్ళ శాలరీ అఫీషియల్ గా అనేది డిస్క్లోజ్ చేయలేదు ఈ జాబ్ డిస్క్రిప్షన్ లో. బట్ మీరు గ్లాస్ డోర్ వెబ్సైట్ లో సిస్టమాటిక్స్ కంపెనీలో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీకి ఎంత వస్తుంది అని చెప్పేసి మీరు సర్చ్ చేయండి. మినిమం 2.3 lakhs per annum అనేది ఉంటుంది. చాలా మంచి ఆపర్చునిటీ 2020 అండ్ 2021 పాస్డ్ అవుట్స్ కి. సో ఎవరైతే ఎలిజిబుల్ లో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ వీడియో చూసిన వెంటనే అప్లై చేసేసుకోండి. సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి యాసిస్ కంపెనీ. మనకి ఇక్కడ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోనే దీని గురించి కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇది వెరీ రీసెంట్ గా అయితే పోస్ట్ చేశారండి. సో ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. ఇది జాబ్ టైటిల్ వచ్చేసి చూస్తున్నారు కదా సాఫ్ట్వేర్ డెవలపర్. సో ఎవరైతే సాఫ్ట్వేర్ డెవలపర్ గా కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది ఒక అద్భుత అవకాశం అన్నమాట. సో యాసిస్ అనేది ఏంటి అనేది వాళ్ళు అక్కడ జాబ్ డిస్క్రిప్షన్ లో చెప్తున్నారు. సో వాళ్ళ ఆర్గనైజేషన్ ఎటువంటిది అని చెప్పేసి కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. ఒకసారి అయితే చూసేసేయండి. సో ఇంకా రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి మనకి చాలా క్లియర్ గా మెన్షన్ చేశారండి. ఫస్ట్ మనకి జాబ్ రోల్ ఏంటి అంటే ట్రైనీ డిజిటల్ అనలిస్ట్ మాట. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. డిజిటల్ అనలిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీకు ఫస్ట్ లో అయితే బేసిక్ ట్రైనింగ్ ఇస్తారు. అందుకే మిమ్మల్ని ట్రైనీ కింద హైర్ చేసుకుంటారు. తర్వాత మీ డెసిగ్నేషన్ అనేది మారుస్తారు అనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, ఫ్రెషర్ కింద అప్లై చేసుకోవచ్చు. అండ్ 2022 బ్యాచ్ వాళ్ళు ఎవరైతే 2022లో పాస్డ్ అవుట్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ జాబ్ రోల్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు బీఈ, బీటెక్, సిఎస్సి, ఐటీ అండ్ ఎంసీఏ విత్ 50%.
చాలా కంపెనీ వాళ్ళు అయితే 60% మార్క్స్ అనేవి అడుగుతారు, బట్ వీళ్ళైతే 50% చాలా అంటున్నారు. అండ్ బ్యాక్లాగ్స్ అనేవి ఏమి ఉండకూడదు అని కూడా వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేశారు. సో ఇంకా మనం ఈ జాబ్లో జాయిన్ అవ్వాలి అంటే ఏ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది 5 పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అయితే మనకు ఉండాలి. ఎందుకు అంటే మనం డిజిటల్ అనలిస్ట్ ట్రైనింగ్ కింద జాయిన్ అవుతున్నాము. అండ్ క్రియేటివిటీ కూడా ఉండాలి. అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేసి మనం ప్రోగ్రామింగ్ అనేది రాయాలి, డెవలప్మెంట్ కోడింగ్ అనేది చేయాలి, అలాంటివన్నీ ఉంటాయి. అండ్ ఆబ్వియస్లీ ఎక్సలెంట్ రిటర్న్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. అండ్ సెల్ఫ్ మోటివేటెడ్గా కూడా ఉండాలి. అంటే క్విక్ లెర్నర్గా ప్రతిదీ నేర్చుకొని అట్లాగా ఆ జీల్తో అయితే ఉండాలి. అండ్ ఇక్కడ మనకి టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా మెన్షన్ చేస్తున్నారు. సో 3 రౌండ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి యాప్టిట్యూడ్ టెస్ట్ అండి, తర్వాత ప్రోగ్రామింగ్ టెస్ట్, మీ స్కిల్స్ని టెస్ట్ చేయడానికి అనమాట, తర్వాత వచ్చేసి ఫైనల్ ఇంటర్వ్యూ. సో వన్స్ ఈ 3 మీరు క్లియర్ అవుట్ చేసేస్తే మీకైతే 6 months ఆఫ్ ట్రైనింగ్ ఇస్తారు. స్టైపెండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. స్టైపెండ్ ఇంచుమించుగా 15,000 to 20,000 అనేది వస్తుందండి. ఆఫ్టర్ దట్ అంటే మీరు 6 months ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మీ డెసిగ్నేషన్ అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు శాలరీ ప్యాకేజ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. లైక్ 3.5 lakhs per annum అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇంకొక పాయింట్ వీళ్ళు మెన్షన్ చేసే ఇంపార్టెంట్ ఏంటి అంటే 24 months అయితే మీరు సర్వీస్ అగ్రిమెంట్ అనేది ఇవ్వాలి. లైక్ ఏంటి అంటే 2 years పాటు ఈ కంపెనీలో పనిచేయాలి. ఎటువంటి సైన్ కానీ బాండ్ కానీ రాయక్కర్లేదు అంటున్నారు. బట్ స్టిల్ 24 months అయితే ఈ కంపెనీలో ఉండి పనిచేయాలి అని అంటున్నారు అనమాట. గైస్ ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. ఒకవేళ మీ కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ జాబ్లో ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని కింద బటన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి అయితే అప్లై చేయండి. రెజ్యూమే అనేది యాజ్ యూజువల్గా ఇంపార్టెంట్. నేను ఫామ్ ఫిల్ చేయడం అనేది చెప్పలేదు, బట్ నేను అప్లై చేశాను. నాకైతే ఇక్కడ రెస్పాన్స్ వచ్చింది. అది కూడా మీకు ఇక్కడ పిక్చర్ అనేది ఇన్సర్ట్ చేస్తాను. సో వీ విల్ గెట్ బ్యాక్ టు యూ సూన్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా అప్లికేషన్ ఫామ్లో డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఎందుకంటే అన్ని ఫామ్స్ ఫిల్ చేసి చూపిస్తే ఈ వీడియో చాలా లెంతీగా అయిపోతుంది. సో హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి ఇచ్చే కంపెనీ గోల్డ్మ్యాన్ సాక్స్. మీరు అప్లై చేసే ముందు ఈ కంపెనీ గురించి ఒకసారి గూగుల్ చేయండి. నిజంగా చాలా చాలా ఎక్సైట్ అవుతారు అండ్ సర్ప్రైజ్ అవుతారు. విచ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాప్ కంపెనీ ఇన్ దిస్ వరల్డ్ మాట. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై డ్రీమ్ కంపెనీ. సో చాలా మంది గ్రాడ్యుయేట్స్కి సో ఈ కంపెనీ అనేది డ్రీమ్ కంపెనీ కింద ఉంటుంది. ఎందుకు అంటే మినిమం స్టార్టింగ్ ప్యాకేజ్ 10 lakhs per annumతో హైర్ చేసుకుంటారు ఈ కంపెనీలో. సో చాలా అయితే బాగుంటుంది. ఎవరికైతే ఆ జీల్ ఉందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. సో వాళ్ళైతే ఇంజనీరింగ్ క్యాంపస్ హైరింగ్ ప్రోగ్రామ్ నేమ్తో ఇండియాలో మనకైతే లాంచ్ చేయడం జరిగింది. సో ఆ ఎలిజిబిలిటీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే పోస్ట్ చేయడం జరిగింది. మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ప్రతి జాబ్ ఆపర్చునిటీ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది కూడా చెక్ చేయండి. సో ఫస్ట్ జాబ్ రోల్ ఏంటి అంటే న్యూ అనలిస్ట్ అండ్ 2022 పాస్డ్ అవుట్స్ మాట. సో ఎవరైతే 2022లో పాస్డ్ అవుట్స్ అవుతున్నారో వాళ్ళందరూ వాళ్ళ స్ట్రీమ్ ఏం మెన్షన్ చేయలేదండి. సో ఎనీ స్ట్రీమ్ మాట. సో గ్రాడ్యుయేషన్లో ఏ స్ట్రీమ్ వాళ్ళైనా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో చదువుతుండగానే జాబ్ తెచ్చుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఈ జాబ్లో ఇప్పుడు సెలెక్ట్ అయ్యారు అనుకుంటే నెక్స్ట్ ఇయర్ మీకు మే జూన్ కల్లా మీకు హైర్ అనేది చేసేసుకుంటారు అనమాట. అంటే ఇమీడియట్గా జాయినింగ్ అనేది ఉంటుంది. చాలా మంచి ఆపర్చునిటీ అండి. సో ఆ జీల్ ఉన్న వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే సమ్మర్ ఇంటర్న్షిప్. సో ఇంటర్న్షిప్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ బ్యాచ్ పాస్డ్ అవుట్స్ వచ్చేసి 2023. సో ఎవరైతే 2023లో గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకోబోతున్నారో వాళ్ళకి ఇంటర్న్షిప్ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ నేమ్తో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇంటర్న్షిప్ ద్వారా హైర్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అది ఏప్రిల్ జూలైలో ఇంటేక్ చేసుకుంటారు అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేశారు. సో ఇది ముందు చెప్పాను కదా, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఒకటి, ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి. అండ్ సిటీస్ వచ్చేసి బెంగళూరు అండ్ హైదరాబాద్ అని ఉందండి. సో మనకి అప్పటికి చూద్దాము, పాండమిక్ అప్పటికి కనుక మనకి నార్మల్ అయిపోతే సో ఈ లొకేషన్స్లో మనం వర్క్ చేయాల్సింది ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ దీనికి డెడ్ లైన్ అనేది ఉందండి అప్లికేషన్ ఫామ్కి. మనకి 15th ఆగస్టుతో లాస్ట్ డేట్. సో నేను ఈ వీడియో ఎప్పటి నుండో చేద్దాం అనుకున్నాను, బట్ డ్యూ టు అదర్ జాబ్ ఇన్ఫోస్ అవి ఎక్స్పైర్ అయిపోతున్నాయని చెప్పేసి ఇది కొంచెం డిలే చేసుకుంటూ వచ్చాను. బట్ స్టిల్ టైం ఉందండి, ఆగస్ట్ 15 వరకు అయితే మనకి టైం ఉంది. సో ఇంకా ప్రోగ్రామ్ టైం లైన్స్ ఎలాగ రిజిస్టర్ చేసుకోవాలి, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా కూడా మెన్షన్ చేశారు. సో నేను ముందే చెప్పాను కదా 15th ఆగస్ట్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. అండ్ మనకి అసెస్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ అయితే యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, అది ఆగస్ట్ 22న ఉంటుంది అని చెప్పారు. అండ్ టెక్నికల్ టెస్ట్ వచ్చేసి ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్లో అయితే టెక్నికల్ టెస్ట్ ఉంటుంది. సో అది కూడా ఎవరైతే యాప్టిట్యూడ్ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళు మాత్రమే టెక్నికల్ టెస్ట్ రౌండ్కి ఇన్వైట్ చేస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూస్ ఉంటాయి 3rd వీక్ ఆఫ్ అక్టోబర్లో. అది కూడా ఏంటి అంటే ఎవరైతే
యాప్టిట్యూడ్ అండ్ టెక్నికల్ టెస్ట్ రెండు క్లియర్ చేస్తారో వాళ్ళకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు. సో వీళ్ళైతే 2 జాబ్ రోల్స్కి అఫీషియల్గా శాలరీ అయితే డిస్క్లోజ్ చేయలేదు. బట్ ట్రస్ట్ మీ గైస్, మీరు గూగుల్ సెర్చ్ చేసి చూడండి. లైక్ ఫుల్ టైం ఎంప్లాయీకి చాలా ఎక్కువ శాలరీస్ ఉంటాయి ఈ కంపెనీలో. అండ్ ఇంటర్న్షిప్ చేస్తున్న వాళ్ళకి కూడా స్టైపెండ్ రూపంలో మనకైతే మనీ అనేది ఇస్తారు వీళ్ళు. సో ఇక్కడ ఒకవేళ మీరు సమ్మర్ ఇంటర్న్షిప్ చేయాలి అనుకుంటే ఇక్కడ రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే అప్లై చేయండి. ఒకవేళ ఫుల్ టైం పొజిషన్ అంటే 2022లో పాస్డ్ అవుట్ అయ్యే గ్రాడ్యుయేట్స్ అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ లింక్ కనిపిస్తుంది కదా రిజిస్టర్ అని, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో అదన్నమాట అండి, గోల్డ్మ్యాన్ సాక్స్ నుండి వచ్చిన అద్భుతమైన జాబ్ ఆపర్చునిటీస్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీస్. అండ్ మోర్ ఓవర్ ఈ కంపెనీకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ టెక్నికల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ ఆల్రెడీ మనకి ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో విత్ ఆన్సర్స్ మనకు దొరుకుతున్నాయి. సో అది కూడా చూసుకోండి. అండ్ అప్లై చేసే ముందు ఎప్పుడన్నా సరే మీకు ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ డాక్యుమెంట్ అని ఉంది కదా, ఒకసారి చదవండి. సో దట్ మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ స్టిల్ ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అక్కడ మీకు ఒక మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేస్తారు. ఆ మెయిల్కి మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తారు. సో మీకు సంబంధించి సమ్మర్ ఇంటర్న్షిప్ అప్లై చేసుకోవాలంటే ఒక లింక్ అయితే ఉంది. న్యూ అనలిస్ట్ ఫుల్ టైం కింద అప్లై చేయాలి అనుకుంటే ఇంకొక లింక్ ఉంది. సో 2 లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. హ్యాపీగా అప్లై చేసేసేయండి. ఇంకా స్టిల్ ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇలాంటి కంపెనీస్లో జాబ్స్ తెచ్చుకోవాలి నా సబ్స్క్రైబర్స్ కూడా అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఎప్పుడు మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాను. సో నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆప్షన్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు జాబ్ ఇన్ఫోస్ తెలిసిన వీడియోస్ రూపంలో పోస్ట్ చేస్తాను. జాబ్ ఆపర్చునిటీస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్తీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.